చూడండి 6 గ్యారెంటీల మీద ఈ రోజు మా బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ రోజు పిలుపునియడం జరిగింది. కానీ వచ్చిన 2 నిమిషాలు కూడా ఇక్కడ ఉండనియకుండా అరెస్ట్ చేస్తూ లేడీస్ కూడా చూడకుండా ఇంత అరాచకంగా పోలీసులు మా మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకు ఉండండి, ఎందుకు చేస్తారు? ఉండండి 5 నిమిషాలు మాట్లాడండి. నిల్చొని మాట్లాడుతాను, కూర్చొని మాట్లాడుతాను అంటే కాదు. మాకు కూర్చునే స్వతంత్రం లేదా? కూర్చునే స్వతంత్రం లేదా? కూర్చునే స్వతంత్రం లేదా? 6 గ్యారెంటీలను పోరాటం చేస్తున్నాం. బీజేపీ పార్టీ మహిళలమై ఉండి ఈరోజు 6 గ్యారెంటీల మీద మేము న్యాయం కోసం పోరాడుతున్నాం. 6 గ్యారెంటీలు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారెంటీలు ఎక్కడ మహిళలకు ఇచ్చిన 2.5 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు టైం ఇచ్చినాం. ఏడాది టైం ఇవ్వాలంటే ఏడాది టైం ఇచ్చినాం. ఇంకో ఏడాది ఓపిక పట్టినాం. అయినా సరే మా దగ్గర డబ్బులు లేవు ఈరోజు అంటారు. డబ్బులు లేవని నువ్వు గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు నీకు తెలియదా? ఏ ధైర్యంతో నువ్వు ఆ రోజు హామీ ఇచ్చినావు? ఎలక్షన్ మేనిఫెస్టోలు ఒక సీఎం వ్యక్తి ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు డబ్బు ఎంత ఉంది, గవర్నమెంట్ ఏందని చూసుకొని ఇయ్యడా? ఇష్టం వచ్చినట్టు పెడతాడా? ప్రజల్ని మోసం చేసి అలవికాని హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినాక హామీల మాటలు మార్చి పేర్లు మార్చడం తప్ప వాళ్ళు రాష్ట్రానికి ఒరగబెట్టింది చేసింది ఏం లేదు. పేర్లు మార్చి మేమేదో చేస్తున్నామని జనాల్ని మభ్యపెడుతున్నారు తప్ప వాళ్ళు ఇప్పటి వరకు ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఇంత ఘోరంగా మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఒక్క హామీ కూడా మహిళలకు ఇష్టమైన పథకాలు కానీ యువతలకు ఇష్టమైన స్కూటీలు కానీ ఏ పథకాలు ఇవ్వకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు వాళ్ళు అసెంబ్లీలో స్పెండ్ చేసే 1 రూపీ కూడా వేస్ట్ ఆఫ్ కాస్ట్. వాళ్ళు ఏ పని చేయట్లేదు. ప్రజల సొమ్ముని అన్యాయంగా వేస్ట్ చేస్తుండ్రు తప్ప ప్రభుత్వంకి ఏ మాత్రం ప్రజలకు ఉపయోగ పనులు చెయ్యట్లేదు. వాళ్ళ అసెంబ్లీ నడపడం కూడా అనవసరం. వాళ్ళు ఏం చేయనప్పుడు ఏది అనవసరం. వాళ్ళు ప్రభుత్వం మొత్తం ప్రజల సొమ్ము దోసుకుంటూ వాళ్ళ పాలన వాళ్ళు ఏదో చెలాయించుకొని వాళ్ళ నాయకులు అవ్వడానికి తప్ప ప్రజలకు ఏం చెయ్యట్లేదు. ఏ ఒక్క పథకం కానీ ఇవ్వలేదు. వాళ్ళు మహిళలకు ఇస్తా అన్న 2500 లేవు, యువతలకు ఇస్తా అన్న స్కూటీ లేదు, నిరుద్యోగులకు ఇస్తా అన్న ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. అన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పి ల్యాప్టాప్లు ఇస్తామన్నారు. ఇచ్చిండ్రా? ఎవరికన్నా ల్యాప్టాప్లు ఇచ్చిండ్రా? ఏమి ఇవ్వకుండా వాళ్ళు టైం గడుపుతున్నారు అంతే. 5 ఏళ్ళు గడవాలని చూస్తున్నారు. ఇంకేం పని చేయట్లేదు వాళ్ళు.